ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే. ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే. ఆకాశంలో మార్పులు, అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు, అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. ప్రభునందు చివరి గడియ శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు కదా? మీ నిమిత్తము అనుదినము మా క్రీస్తు రాయబారుల కార్యాలయంలో ప్రార్థన చేస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే చాలా వర్తమానములు మీరు విని ఆత్మీయంగా మేలు పొందారని మేము నమ్ముతున్నాం. ఈ స్పెషల్ వర్తమానములు ప్రారంభించబడి సుమారుగా 10 మాసములు వస్తుంది. ఈ 10 మాసాలలో ఒక 25 వర్తమానములు ఇప్పటికే మీరు విన్నారు. అనేకులు, కొన్ని వేల మంది ఆధ్యాత్మికంగా బలపడ్డారని మేము సంతోషిస్తున్నాం. ఇప్పటిదాకా మనం ఈ ప్రపంచ భవిష్యత్తు గురించి, లేకపోతే క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ గురించి, ఇశ్రాయేలు దేశం యొక్క పరిస్థితుల గురించి, యూదా జాతి గురించి, యెరూషలేం మందిరం గురించి, క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సన్నివేశాలు, ఆ రాకడ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితులు, మరి 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరిగే సంభవాలు, తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, గోగు మాగోగు యుద్ధము, వీటి వరకు ఇప్పుడు వరకు చెప్పుకుంటూ వచ్చాం. పిల్లరా, ఈ గోగు మాగోగు యుద్ధం అయిపోయిన తర్వాత దేవుడు సాతాన్ని సంపూర్తిగా మరి బంధిస్తాడని మనము చెప్పుకున్నాం. పోయిన వారాల్లో మనం ధ్యానం చేసిన విషయాలు ఇప్పటికే మీకు అర్థమై ఉంటాయి. ఈ రోజున మరొక స్పెషల్ మెసేజ్ వినబోతున్నాం. పోయిన వారం ప్రకటన చేసిన రీతిగా క్రీస్తు న్యాయపీఠం, ధవళ సింహాసనం. ప్రపంచం ఎండింగ్కి వచ్చింది. ప్రజలందరికీ ఇప్పుడు తీర్పు జరగబోతుంది. అందరికీ తీర్పు అని ఉంది బైబిల్లో. యేసుని నమ్మిన వాళ్ళకి తీర్పు, అనగా పరలోకం వెళ్ళే వాళ్ళకి తీర్పు, నరకానికి వెళ్ళే వాళ్ళకి కూడా తీర్పే, పరలోకానికి వెళ్ళే వాళ్ళకి కూడా తీర్పే. ఈ 2 ప్లేసులు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అంతా మరి పరిస్థితులన్నీ కూడా చక్కగా వచ్చినాయి. గోగుమాగు యుద్ధం చేశాడు ప్రభువారు. మరి అంత్యక్రీస్తుతో, మరి క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తతో, సైతానుతో యుద్ధం చేసి దాన్ని సంపూర్తిగా నాశనం చేశాడు. ఇక సైతాను లేడు. ఆ తర్వాత దేవుడు కూర్చొని జడ్జిమెంట్ చేస్తాడు. జడ్జిమెంటు చేసేది ఎక్కడ, ఎలా చేస్తాడు, ఎవరికి చేస్తాడు, జడ్జిమెంట్ ఎందుకు చేయాలి అసలు? ఆఫ్టర్ జడ్జిమెంట్ దేవుడు అప్పుడు ప్రజల్ని డివైడ్ చేస్తున్నాడు. సో నరకానికి వెళ్ళేవాళ్ళు నరకానికి పంపిస్తున్నాడు, పరలోకానికి వెళ్ళేవాళ్ళకి పరలోకానికి పంపిస్తున్నాడు. ఇక ప్రపంచం సంపూర్తిగా ఎండింగ్ వచ్చేసింది. ఇక ప్రపంచంలో పరిస్థితులు, ఈ వ్యవహారము, ఈ భూమి, ఈ భోజనాలు, లేకపోతే పెళ్లి చేసుకోవటాలు, తినుచు త్రాగుచు, లేకపోతే పాపము, ఎన్ని లేవు. ఇంకా సైతానే సమ్మోల్లాసనం అయిపోయింది కదా, ఇక లేదు. సో ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చి నరకానికి వెళ్ళేవాళ్ళు నరకానికి,
పరలోకానికి వెళ్ళే వాళ్ళని పరలోకానికి పంపిస్తున్నాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట యేసు ప్రభు నమ్ముకున్న విశ్వాసులకు తీర్పు. ధవళ సింహాసనం అని ఇంకోటి ఉంది, అది అవిశ్వాసులకు అంటే నరకానికి వెళ్ళే వాళ్ళకి తీర్పు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులకు తీర్పు. అవి మంచివైన సరే చెడ్డవైన సరే శరీరముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు అందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని బైబిల్ చెప్తుంది. అవును ప్రియులారా, నీకు నాకు అనగా ప్రభు నమ్మిన వారికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తీర్చి దేవుడు అప్పుడు పరలోకానికి తీసుకెళ్తాడు. ధవళ సింహాసనం ఎదుట అవిశ్వాసులు కంటే నరకానికి వెళ్ళే వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళని నరకానికి పంపిస్తాడు. సో అప్పటి వరకు వీళ్ళందరూ ఎక్కడుంటారు? ఇప్పుడు దాకా చనిపోయినటువంటి వాళ్ళని దేవుడు తీసుకొస్తున్నాడు బయటికి. గోగు మాగోగు యుద్ధం అయిపోయింది, ప్రపంచం అంత సమాప్తం అయిపోయింది. దేవుడు అప్పటికే ఈ భూమిని పుటమేశాడు. పుటమ వేసి ఈ భూమిని మరి కొత్త ఆకాశము కొత్త భూమిగా చేశాడు. జడ్జిమెంట్ కూడా ఇక్కడే తిరుపు తెచ్చిపోతున్నాడు. కొత్త ఆకాశము కొత్త భూమి మీద. పాత ఆకాశం పాత భూమి పోయింది, కొత్త భూమిని చేశాడు, పరలోకం చేశాడు. ఈ భూమి మీదే పరలోకాన్ని ఏర్పాటు చేసి పరలోక పట్టణం కట్టబోతున్నాడు. పైన పరలోక పట్టణం కిందకి దిగబోతుంది. దేవుని నివాసం మనుషులతో కూడా మరి చేయబోతున్నది. పరలోకం నుంచి పరలోక పట్టణము యెరూషలేము పట్టణం పెండ్లి కుమార్తె వలె కిందకి దిగి వచ్చుట నేను చూశానని యోహాను ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. అది కిందకు వస్తుంది, జడ్జిమెంట్ ప్రారంభమవుతుంది. ప్రియులారా, ఇక్కడే తీర్పు. పరలోక పట్టణం అనగా ఈ భూమి మీద కొత్త భూమి మీద కొత్త ఆకాశం మీద దేవుడు మనకి తీర్పు తీర్చబోతున్నాడు. అందుకొరకు దేవుడు ఏం చేస్తాడంటే గొర్రెల్ని మేకల్ని వేరుపరచాలని చెప్తున్నాడు. గొల్లవాడు గొర్రెల్లో నుంచి మేకల్లోంచి గొర్రెల్ని డివైడ్ చేసినట్లు వేరు చేయబోతున్నాడు. అందుకొరకు దేవుడు మరి కొంతమందిని వాడుకోబోతున్నాడు. ఇక్కడ దేవదూతల్ని తర్వాత పరిశుద్ధుల్ని సహాయంగా తీసుకుంటాడు. ఇక్కడ పరిశుద్ధులు దేవదూతలు బయలువెళ్ళి డివైడ్ చేయాలి. ఇన్ని కోట్ల మందిని డివైడ్ చేస్తారు. నరకానికి డివైడ్, పరలోకానికి డివైడ్. వీళ్ళు డివైడ్ చేసిన తర్వాత తీర్పు జరుగుతుంది. గొర్రెల్లో నుంచి మేకలు వేరు చేయబడతాయి. గొర్రెలు విశ్వాసులు పరలోకానికి వెళ్ళేవారు, మేకలు నరకానికి వెళ్ళేవాళ్ళు ఇటుపక్క నిలబడతారు. జడ్జిమెంట్ ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా వినండి పిల్లారా, ఈ విషయాలు మొత్తం మీరు తెలుసుకోవాలి. గొర్రెలు మేకలు వేరు చేయబడినవి. అప్పటిదాకా ఎక్కడున్నాయి ఇవన్నీ? నీకంటే ముందుగా చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? యేసుక్రీస్తు ప్రభు చనిపోయే రోజు వరకు అనగా ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయేటువంటి రోజు వరకు పరిశుద్ధులందరూ కూడా పాతాళ లోకంలో చెరలో ఉన్నారు. యేసు ప్రభు చనిపోయి వాళ్ళందరినీ లోపలికి వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళని పరదేశం తీసుకెళ్ళాడు. పరదేశం ఎక్కడ ఉంది? పరలోకానికి ఎవరు వెళ్ళా. ప్యారడైస్ అది పరలోకానికి బయట ఉన్నది. అక్కడ పెట్టాడు వీళ్ళందరిని తీసుకెళ్ళి. అందుగురించి సిలువలో దొంగతో కూడా అన్నాడు, నేడే నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంది వల్ల, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావని చెప్పాడు. పాత నిబంధన భక్తులందరూ పరదేశంలో పెట్టాడు. యేసు ప్రభు చనిపోయి సమాధిలోకి వెళ్ళే రోజు వరకు వీళ్ళందరూ చెరలో ఉన్నారు. ఆ చెరలోకి వెళ్ళి దేవుడు నరకానికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ పట్టుకొని తీసుకొచ్చి చెరగా తీసుకొచ్చి పరదేశంలో పెట్టాడు. ఇప్పుడు పరదేశం నుంచి కింద దిగుతున్నారు వీళ్ళందరూ జడ్జిమెంట్కి. ఇటు నరక పరదేశం ఉంది ఇంకోటి. నరకానికి సంపూర్తిగా ఎవరెల్లా వాళ్ళు కూడాను నరక పరదేశంలో ఉన్నారు. ఈ పరదేశు సేమ్ పరలోకంలాగా ఉంటుంది, నరక పరదేశు సేమ్ నరకంలాగానే ఉంటుంది. నరక పరదేశంలోంచి మేకలు బయటకు వచ్చి నరకానికి వెళ్ళేవాళ్ళు, పరలోక పరదేశంలో నుంచి పరలోకానికి వెళ్ళేవాళ్ళు వచ్చినప్పుడు ఈ భూమి మీద కొత్త భూమి కొత్త ఆకాశం మీద జడ్జిమెంట్ జరుగుతుంది. ప్రియులారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ధవళ సింహాసనం ఎదుట అవిశ్వాసులకు దేవుడు తీర్పు స్టార్ట్ చేశాడు. గొర్రెలు మేకలని డివైడ్ చేసేసి దేవదూతలు వచ్చి పరిశుద్ధులు వచ్చి వీళ్ళని డివైడ్ చేసేటువంటి టైము గోగు మాగోగు యుద్ధం తర్వాత జరుగుతున్న సన్నివేశం. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, ఈ మాటలు వింటున్న వార్లారా, నువ్వు కోటీశ్వరుడవైనా, మేధావువైనా, మాటకారివైనా, అందగాడివైనా, పలుకుబడి ఉన్నవాడైనా, బాగా చదువుకున్నవాడవైనా, క్వాలిఫికేషన్ ఈ లోకంలో నీకున్నా, ఆనాడు నువ్వు గొర్రెల గుంపులో లేకపోతే నీ గతి నరకమే. గొర్రెల గుంపులో యేసయ్య జడ్జిమెంట్లో యేసు ప్రభువారు క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆయన న్యాయపీఠం మీద నువ్వు లేకపోతే వేస్టే.
ఇంత సంపాదించింది వేస్టే, పిల్లల్ని పెంచుకుంది వేస్టే, నువ్వు బిల్డింగ్ కట్టింది వేస్టే, కోట్లు ఖర్చుకొని లక్షలు కూర్చుకొని బ్యాంకులో దాచిపెట్టుకొని సుఖవంతమైన జీవితం జీవించింది వేస్టే. అక్కడ సుఖవంతమైన జీవితం కావాలి నీకు. ఈ సుఖవంతమైన జీవితం కోసం అసలైన సుఖవంతమైన జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, పోగొట్టుకుంటున్నావు. గొర్రెలుగా గుంపులో ఉండాలి రేపు నువ్వు. మేకల గుంపులో ఉంటే నీ పని అవుటే. మరలా అన్నాడు గోధుమలు గురుగులు అన్నాడు. శిష్యులు చేసిన ప్రశ్నకి ప్రభు అంటున్నాడు, ప్రభువా మరి గోధుమలు గురుగులు కలిసి పెరుగుతున్నాయి కదా, ఏం చేయాలి ఇప్పుడు? ఆగండి, అన్నీ కోయబాకండి. అన్నీ కోస్తే చెడ్డ విత్తనాలతో పాటు మంచి విత్తనాలు అంటే గురుగులతో పాటు గోధుమలు కూడా కట్ అవుతాయి. వద్దొద్దు, పెరగనివ్వండి కలిసి. ఒకరోజు రాబోతున్నది గొల్లవాడు గొర్రెల్ని మేకల్ని వేరు చేసినట్టుగా మనం ఏం చేద్దామంటే అప్పుడు గోధుమల్ని గురుగుల్ని నూర్చి చెరిగి, ఆయన చేతిలో చేట ఉన్నది, పరలోకపు తండ్రి ప్రభు చేతిలో గోధుమలు గురుగులు రెండు కలిసి పెరుగుతున్నాయి. అదే అనుకుంటున్నారు ఇప్పుడు చాలామంది, మేము ప్రభుని నమ్ముకున్నామండి, ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఇన్ని కష్టాలా, ప్రభుని నమ్మని వాళ్ళు చూడండి బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, నవ్వుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళు ఇప్పుడే హ్యాపీగా ఉండేది, రేపు ఏడుస్తూ ఉంటారు శాశ్వత కాలం. నువ్వు కరెక్ట్గా ప్రభువులో ఉంటే అంతకంటే వారికంటే ఎక్కువ దీవెనిస్తాడు నీకు సంతోషం. అది నిజమైన సంతోషం కాదు, అది పాపపు నవ్వు, పాపపు సంతోషం, పాపపు ఎంజాయ్మెంట్. అది చూసి కంగారు పడతావు ఎందుకు నువ్వు? రేపు వేసే చెట్లో చాట ఉన్నది, వాళ్ళు పెరుగుతున్నారు, మనం పెరుగుతున్నాం. మన చేతుల్లో పాస్ అవుతున్నటువంటి డబ్బులు వాళ్ళ చేతుల్లో కూడా వెళుతున్నాయి, వ్యభిచారుల చేతుల్లో డబ్బులు మన చేతుల్లో కూడా వస్తున్నాయి. మనం కొట్టుకెళ్ళి కూరగాయలు కొనుక్కుంటున్నాం, వాళ్ళు కొట్టుకెళ్ళి కూరగాయలు కొనుక్కుంటున్నారు. మనం బజార్లో తిరుగుతున్నాం, వాళ్ళు బజార్లో తిరుగుతున్నారు. అందరు కలిసి తిరగనివ్వండి, కలిసి పెరగనివ్వండి. గోధుమలు గురుగుల్ని కలిసి పెరగనివ్వండి, కట్ చేయబాకండి. కట్ చేస్తే మంచి వాళ్ళు కూడా దెబ్బతింటారు, గోధుమలు కూడా కట్ అవుతాయి. కలిసి పెరగనివ్వండి. ఒకరోజు రాబోతున్నది, కోత కోసి నూరుద్దాం. నా చేతిలో చేట ఉన్నది, చెరిగి పొట్టును గురుగులను ఆరని అగ్నిలో పడేస్తానన్నాడు. ఆరని అగ్ని, అది ఆరిపోదు, ఇవి కాలవు, అది ఆరిపోదు. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆడబడేద్దాం వీళ్ళందరం తీసుకుని వెళ్ళి. కంగారు పడవాకండి, డోంట్ ఫియర్. ఒకరోజు రాబోతున్నది, గోధుమలు గురుగుల్ని డివైడ్ చేసేటువంటి రోజు. మహానుభావుని చేతిలో చేట ఉన్నది, ఆ చేటతో చెరిగే రోజు. ఆ డే కొరకు మనం అందరం సిద్ధపడదాం ప్రియులారా. కాబట్టి గొర్రెలు మేకలు డివైడ్, గోధుమలు గురుగులు డివైడ్. క్రీస్తు న్యాయపీఠం మీద విశ్వాసులకు, ధవళ సింహాసనం మీద అవిశ్వాసులకు తీర్పు జరగటం ఈ సన్నివేశం మనం ధ్యానం చేస్తున్నాం. అయితే తీర్పు తీర్చేది ఎవరు? తీర్పు తీర్చేది గొర్రె పిల్లైనటువంటి యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చున్నాడు. ఒకప్పుడు పసిపిల్లవాడిగా పుట్టాడు, పసిపిల్లవాడిగా మెదలకుండా వచ్చి 33 సంవత్సరాలు జీవించి తన పనిని తాను చేసుకుని వెళ్ళాడు. ఇప్పుడు అది కాదు, ఆయన తొడ మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, యూదాగోత్రపు సింహము, అగ్ని నేత్రములతో అపరంజి పాదములతో రాబోతున్నాడు. ఇది జడ్జిమెంట్. ఆయన రేపు ఒక పవర్ఫుల్గా వస్తాడు. అమ్మా నేను కనికరిస్తున్నాను, కుంటోళ్ళని లేపి, పక్షవాతం లేపి, ప్రేమను పంచి, ఆ టైపు కాదు రేపు వచ్చేది యేసు ప్రభు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఏ కమాండర్ ఈజ్ కమింగ్, ఏ మాస్టర్ క్రియేటర్ ఈజ్ కమింగ్ ఆన్ ద హార్స్ ఫ్రమ్ హెవెన్. రాజులకు రాజు, ఆయన తొడ మీద అని రాయబడి ఉందంట. తొడ మీద పవర్ గుర్తు. ఏ పవర్ఫుల్ మ్యాన్ ఈజ్ కమింగ్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, యూదాగోత్రపు సింహము. హీ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అండ్ వెరీ సూన్. ఏ పవర్ఫుల్ డే ప్రియులారా. అయితే క్రీస్తు ప్రభువారు తీర్పు తీర్చేది ఆయనే. సింహాసనం కూర్చుంటాడు, అందరూ ఆయన ఎదుట నిలబడతారు. జడ్జిమెంట్ స్టార్ట్ అయింది. జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము. జీవ పునరుద్ధానము మనము సమాధిలోంచి తిరిగి లేస్తాం. ఇది జీవ పునరుద్ధానము. తీర్పు పునరుద్ధానము, తీర్పు పొందేవాళ్ళు తీర్పుతో లెగుస్తారన్నమాట. మరి అందరం సమాధిలో ఉన్నాం కదండి, అందరూ రేపు లెగవాలని చెప్తున్నారు కదా. పరదేశంలో ఉన్న వాళ్ళని దేవుడు వెంట పెట్టుకుని వస్తాడు. వెంట పెట్టుకుని వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మలు సమాధిలోకి వెళ్ళి తిరగబడతాయి. నరక పరదేశంలో ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తారు. నరక పరదేశంలో ఉన్న వాళ్ళు శవాలు, ఆ ఆత్మలు కూడా వాళ్ళ సమాధిలోకి వెళ్ళి వాళ్ళు లెగుస్తారు. లెగవటం ఒకటే. మరి వాళ్ళు లెగిశారు కదండి, మనం లెగిసాం కదండి. పరదేశంలో ఉన్న వాళ్ళు వచ్చి
సమాధుల్లో వాళ్ళ ఆత్మ దూరి సమాధులు తెరవబడతాయి. నరక పరదేశంలో ఉన్న వాళ్ళు కూడా సమాధుల్లోకి వచ్చి నరకానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ సమాధులు కూడా తెరవబడతాయి. ఇప్పుడు దాకా వీళ్ళు ఆ ప్లేస్లో, వీళ్ళు ఈ ప్లేస్లో ఉన్నారు. ఇద్దరు కూడా సమాధి నుంచి లేస్తున్నారు. ఎందుకంటే తీర్పు తీర్చుటకు, తీర్పు పునరుద్ధానానికి నరకానికి వెళ్ళేవాళ్ళు తీర్పు పునరుద్ధానంతో లేస్తారు. వాళ్ళు జీవ పునరుద్ధానము, ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా సమాధి నుంచి లేస్తున్నారు. వీళ్ళు జీవ పునరుద్ధానంతో లేస్తున్నారు. ఇది జీవ పునరుద్ధానం ప్రియులారా. సో ఈ యొక్క సమయంలో నేను మనం చేస్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇద్దరు లేస్తారు. అసలు ఈ లేపటం అంటే మరి ఎక్కడి నుంచి లేస్తారు, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? లేపబడుట. నరకానికి వెళ్ళేవాళ్ళు సమాధులు లెగుస్తున్నాయి, పరలోకానికి వెళ్ళేవాళ్ళు సమాధులు కూడా లెగుస్తున్నాయి. వీళ్ళ జడ్జిమెంట్ వేరు, వీళ్ళ జడ్జిమెంట్ వేరు. ఇద్దరు సమాధానం లేచి నిలబడినప్పుడు ప్రభు ముందు వీళ్ళని క్రీస్తు న్యాయపీఠం ఎదుట పరలోకానికి వెళ్ళే వాళ్ళని, ధవళ సింహాసనం ఎదుట నరకానికి వెళ్ళే వాళ్ళని తీర్పు తీరుస్తాడు. అంటే వాళ్ళు లేసే విధానం, లెగిసే వరుసల క్రమం ఉందన్నమాట. లెగిసే వరుసల క్రమం. ప్రభువు వచ్చిన వెంటనే మనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళు పరలోకాన్ని ఆయన వెంట పెట్టుకుని వచ్చినప్పుడు వాళ్ళు సమాధుల్లోకి వెళ్ళే వాళ్ళ ఆత్మలు వాళ్ళు పైకి వెళ్తారు. ఆ తర్వాత వెనకాల మనం వెళ్తాం. నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా లెగుస్తారు. వాళ్ళు తీర్పు కోసం లెగుస్తారు. మనము జీవము కోసం లెగుస్తాం, పరలోకం కోసం లెగుస్తాం. అయితే ఈ లేపబడుట అనేటువంటిది, ఉదాహరణకి డేవిడ్ లివింగ్స్టన్ ఆయన చనిపోయాడు, ఆఫ్రికాలో సేవ చేశాడు. ఆయన తర్వాత వెళ్ళి లండన్లో చనిపోయాడు. లండన్లో చనిపోయినప్పుడు ఆఫ్రికాలో సేవ చేశాడు. అనాగరికుల మధ్య సేవ చేసినప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి, అడవి జాతి వాళ్ళు. మా మధ్య అయ్యగారు సేవ చేశాడు, మా అయ్యగారు చనిపోయాడని తెలిసింది, మేము వచ్చాము, అయ్యగారిని మేము తీసుకెళ్ళి మా దేశంలో సమాధి చేసుకుంటామన్నారు ఆఫ్రికా వాళ్ళు. ఆ లండన్ వాళ్ళు అన్నారు, వద్దొద్దు, ఈయన మా దేశస్థుడు, ఇక్కడ ఈయన సమాధి చేస్తాం అన్నారు. అట్లా కదా అయ్యగారు, ఆయన మా మధ్య సేవ చేసి మా జీవితాలను బాగు చేశాడు కాబట్టి, ఆయన హృదయం అంతా మాతో ఉంది కాబట్టి ఆయన గుండెకాయని తీసివ్వండి, మేము తీసుకెళ్ళి గుండెకాయ తీసుకుని వెళ్ళి ఆఫ్రికాలో పాతి పెట్టుకుంటాం అన్నారు. అప్పుడు ఏం చేశారు, డేవిడ్ లివింగ్స్టన్ గారు భక్తుడు యొక్క గుండెకాయని కోసి ఆఫ్రికా వాళ్ళు గుండెకాయ తీసుకుని వెళ్ళి ఆఫ్రికాలో పాతి పెట్టుకున్నారు. డెడ్ బాడీని మొత్తాన్ని తీసుకుని వెళ్ళి లండన్ వాళ్ళు వెస్ట్ మినిస్టర్ అనే ప్లేస్లో పెద్ద పెద్ద అధికారులని సమాధి చేసే ప్లేస్లో సమాధి చేశారు. ఇప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎక్కడి నుంచి వెలుగుస్తాడు రేపు యేసుప్రభువు వచ్చినప్పుడు అనేది ఆలోచిస్తే బైబిల్ గ్రంథం వచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే, సముద్రము తన మృతులను అప్పగించును. మరి ఎక్కడైతే చనిపోయారో ఆ ప్లేస్ నుంచి మృతులను అప్పగిస్తుంది. సముద్రంలో చనిపోయిన వాళ్ళు మృతులు అప్పగిస్తాయి, నదుల్లో చనిపోయిన వాళ్ళు మృతులు అప్పగిస్తాయి, ఆకాశంలో చనిపోయిన వాళ్ళు మృతులు అప్పగిస్తాయి. అంటే వీళ్ళందరూ సమాధిలో ఉంటారు, ఒక ప్లేస్లో ఉంటారు. రేపు ఆ ప్లేస్ని ఏమనంటే షియోల్ అని అన్నారు హెబ్రీ భాషలో. షియోల్ అనే ప్లేసు తెరవబడుతుంది. ఎక్కడో ఒక చోట ఉండి అక్కడే లెగుస్తారు, గ్యారెంటీగా సమాధిలో లెగుస్తారని లెక్క కాదు. ఈ చచ్చిపోయిన ఆత్మలన్నీ ఒక చోట ఉన్నాయి, వాళ్ళందరూ షియోల్లో ఉన్నారు, వాళ్ళందరూ ఒకేసారి లెగుస్తారు. లేపబడుట, లెగిసి అందరూ లెగుస్తారు. షియోల్ తెరవబడుతుంది, సమాధులు తెరవబడతాం కాదు, షియోల్ తెరవబడుతుంది. సో వాళ్ళు తెరవబడి ఇటేమను నరకానికి వెళ్ళే వాళ్ళు ఇటు వస్తారు. మరణ పునరుద్ధానం అన్నారు, జీవ పునరుద్ధానం, మనం లెగుస్తాం. జడ్జిమెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు పిల్లారా, ఈ తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందని బైబిల్ చెప్తుందంటే, ఈ కొత్త భూమి మీద దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అప్పుడు పరలోకంలో మనల్ని సెట్ చేస్తాడు. అయితే ఈ తీర్పులో దేవుడు తీర్పు తీస్తున్నప్పుడు సాక్షులుగా పెట్టాలి చాలామందిని. మరి సాక్షులుగా పెట్టాలి కదా, మరి దేవుడు ఇక్కడ సాక్షుల్ని ఫిక్స్ చేస్తున్నాడు. భూమిని పిలుస్తున్నాడు, ఆకాశాన్ని పిలుస్తున్నాడు, రాళ్ళను సాక్ష్యంగా పెట్టుకున్నాడు, అన్ని జనులను కూడా సాక్ష్యంగా చూపిస్తున్నాడు. వాళ్ళకి సంఘాన్ని సాక్ష్యంగా పెట్టాడు. మరి వారి ముఖాలే సాక్ష్యం అంట. సాక్ష్యం చెప్పాలంటే, కోర్టులో చెల్లాలంటే లోకపరంగా 2 కంటే ఎక్కువ మంది ఉండాలి సాక్ష్యం, 2 కంటే తక్కువ ఉండకూడదు. వీళ్ళందరినీ ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గ అన్నాడు బైబిల్లో. వీళ్ళందరినీ సాక్షులుగా పెడతాడు. అవిశ్వాసులు, విశ్వాసులు, రాళ్ళు, మరి చెక్కలు, చెట్లు, రాళ్ళు, రప్పలు, ఆకాశము, భూమి, గ్రహాలు, నక్షత్రములు, ఇవన్నీ సాక్షులుగా పెట్టి తీర్పు స్టార్ట్ చేశాడు. పిల్లరా, ఈ తీర్పు ఎందుకంటే న్యాయపరమైన తీర్పు, ఏ గుడ్ జడ్జిమెంట్, ఏ నీడ్ఫుల్ జడ్జిమెంట్. లేకపోతే వీళ్ళు అడుగుతారు, ఏంటి ఏం మాట్లాడకుండా
మమ్మల్ని నరకానికి తోసేసావు, వాళ్ళని పరలోకానికి తోసేసావు, మేమేం తప్పు చేసాం? దా చిట్టా ఉపదేస్తాడు. నువ్వు చేసిన చిట్టా, వాక్యం చెప్తున్నా, దేవుని యొక్క మాటలు వస్తున్నా, నీ ఇంటి పక్కన చర్చి ఉన్నా, నీకు దేవుని మాటలు నీ చెవిలో పడుతున్నా, నీ భార్య చెప్పినా, భర్త చెప్పినా నువ్వు మారలేదే, నువ్వు చేసిన మొత్తం చిట్టా అంతా ఉపదేశి చూపిస్తాడు. చిత్రగుప్తుడు లేకపోతే ఏదో ఉంటారు ఇంకా గేదెలు ఆవులు, ఈ కాదు ఈ జడ్జిమెంటు, అది అంతా డూప్లికేట్ జడ్జిమెంటు. దిస్ ఈజ్ ద రియల్ జడ్జిమెంట్. గాడ్ వాజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్. యూదాగోత్రపు సింహము జడ్జిమెంట్ తీరుస్తుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ జడ్జిమెంట్. ప్రభునందు ప్రియులారా, అన్ని పిలుస్తున్నాడు, ఆకాశాన్ని భూమిని గ్రహాలన్నీ పిలుస్తున్నాడు, జడ్జిమెంట్ తీరుస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ మాటలు వింటున్న వాళ్ళారా, నీ మాటలు నీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు తెలియదు, కానీ నీవు సంపాదనలో పడ్డావు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో పడ్డావు, టెన్షన్స్లో పడ్డావు, శాంతి లేకుండా జీవిస్తున్నావు, ఇంకా దేవుడి గురించి కూడా ఆలోచించే టైం లేకుండా నీ లైఫ్ ఒత్తిడిలో కూడా వెళ్ళిపోతుంది. ఇలాగే ఉంటావు. ఒకరోజున ప్రభు వస్తాడు, నువ్వు జడ్జిమెంట్లో నరకానికి వెళ్ళే వాళ్ళ పార్టీలో ఉంటావేమో. ఒకసారి నిమిషం ఆగు. యూ ప్లీజ్ స్టాండ్, యూ ప్లీజ్ స్టాప్ అండ్ నీ లైఫ్ని ఒకసారి ఎగ్జాంపుల్గా ఆలోచించుకో, ఎగ్జామినింగ్ చేసుకో. ఒకసారి నిలబడు, ఈ బిజీ ఆపు, కొంచెం నీ లైఫ్ గురించి ఆలోచించు, నీ జీవితాన్ని గురించి ఆలోచించు. నేను పుట్టక మునుపు ఈ లోకం ఉందని తెలియదని ఆలోచించు. పుట్టిన తర్వాత తెలిసింది ఈ లోకం అనేది ఉన్నదని తెలుసుకో. చచ్చిన తర్వాత తెలిసిద్ది ఇవన్నీ నేను చెప్తానని జరుగుతాయి అని. అందు గురించి నేను చెప్పాను, ప్రపంచ భవిష్యత్తు గురించి చెప్తున్నానని. ఎన్నో నెలల క్రితం స్టార్ట్ చేసిన ప్రపంచ భవిష్యత్తు ఇప్పుడు నాకు 10 మాసాలు పట్టింది చెప్పడానికి. ఇంకొక 2 months దాకా పట్టింది, తర్వాత వేరే మెసేజ్ స్టార్ట్ చేస్తాను. ప్రపంచ భవిష్యత్తు గురించి చెప్పడానికి 10 మాసములు పట్టింది, ఇంకా ఎక్కువ పట్టుతుంది. నేను షార్ట్కట్ చేసి షార్ట్కట్లో చెప్పుకుంటూ వచ్చాను. పిల్లరా, క్రీస్తు న్యాయపీఠం, ధవళ సింహాసనం. ఈ తీర్పులో దేవుడు తీర్చాల్సిన తీర్పు విశ్వాసులకు తీరుస్తున్నాడు కదా. అయితే మనిషి పుట్టి ఇప్పుడు దాకా 6000 సంవత్సరాలు అయింది. ఈ 6000 సంవత్సరాలు ఏమైందంటే 2000 ఒక మనస్తత్వంతో పరిపాలన జరిగింది, మరొక 2000తో ఇంకొక మనస్తత్వంతో పరిపాలన, మరొక 2000లో మరొక మనస్తత్వంతో పరిపాలన. సో ఆ మనస్సాక్షిని బట్టి దేవుడు రేపు తీర్పు వస్తుంది. చూడండి ఎలా ఉందో. మనస్సాక్షి కాలం ఆదాము దగ్గర నుంచి మోషే దాకా దీన్ని మనస్సాక్షి కాలం అన్నారు. సో ఆదాము దగ్గర నుంచి మోషే దాకా ఏంటి, అప్పుడేమీ తెలియదు. ఆ తర్వాత వచ్చింది మోషే ధర్మశాస్త్రం కదా. సో ఆదాము దగ్గర నుంచి మోషే దాకా మనుషులకి ఏమీ పాపం పుణ్యం తెలియకుండా, లేకపోతే అదొక లైఫ్లో, అంటే ఒక అమాయకత్వం లైఫ్లో మనస్సాక్షిని బట్టి ఫాలో అవటం, దీన్ని మనస్సాక్షి కాలం అన్నారు. ఈ మనస్సాక్షి కాలంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంటుంది. రెండో టైపు ఇది ఏ పీరియడ్ అంటే మోషే ధర్మశాస్త్రం నుంచి యేసు ప్రభు వారిని సిలువేసేదాకా, ఇది రెండో పీరియడ్. దీంట్లో ధర్మశాస్త్ర కాలం ఇదంతా. ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, కంటికి కన్ను పంటికి పన్ను. ఆ టైపును బట్టి వాళ్ళకి, ఆ కాలంలో ఉన్న వాళ్ళకి ఆ టైపులో దేవుడు తీర్పు తీర్చిపోతున్నాడు రేపు. మూడో టైపు ఇది కృపాకాలం. ఇదేంటంటే సిలువలో యేసు ప్రభు రక్షణ కార్యం చేసి సిలువలో చనిపోయిన దగ్గర నుంచి రేపు రెండవ రాకడ దాకా ఇది కృపాకాలము. కృప అంతా. ఇది కంటికి పన్ను పంటికి పన్ను కాదు. ఇది క్షమించటం, క్షమాపణ, కృపాకాలం. దేవుని కృప విస్తరించింది భూమి మీద. ఈ పీరియడ్లో కృపాకాలను బట్టి, మనుషుల మనస్తత్వాలను బట్టి, కృపను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనస్సాక్షి కాలం ఆదాము నుంచి మోషే దాకా. ఆ మనస్సాక్షి కాలాన్ని బట్టి ఆ మనుషులు అప్పుడున్నటువంటి టైపుని బట్టి తీర్పు వాళ్ళు కూడా వస్తారు, అందరూ కలుసుకుంటాం అక్కడ. ధర్మశాస్త్ర కాలం మోషే ధర్మశాస్త్రం నుంచి యేసు ప్రభు సిలువుకి ఎక్కేదాకా ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళకి తీర్పు ఉంటుంది. కృపాకాలం ఇప్పుడు మనం ఉంటున్న పీరియడ్. ఇది యేసయ్య సిలువలో చనిపోయిన దగ్గర నుంచి రేపు యేసు ప్రభు రెండవ రాకడ వచ్చేదాకా ఇది కృపాకాలం. కృపను బట్టి తీర్పు ఉంటుంది. ఎవరికి వాళ్ళకే తీర్పు. లేకపోతే ఫస్ట్ అడుగుతారు, మాకు ఎక్కడుంది కృప అంటారు వాళ్ళు. మాకు ఎట తీర్పు తీరుస్తున్నావేంటి ప్రభువా, మాకు అసలు కృప ఎక్కడుంది, అసలు మాకు మోషే ధర్మశాస్త్రం ఏం తెలుసు అంటే ఏ కేటగిరీలో ఏ టైపులో దేవుడు ఎక్కడ మరి 3 కాలాల్లో ఏ టైపులో మానవుల్ని పరిపాలన చేశాడో ఆ టైపుని బట్టి వాళ్ళకి తీర్పు ఉంటుంది.
ఇది తీర్పు యొక్క విధానం. కాబట్టి ప్రియులరా, తీర్పు అయిపోయింది, వెళ్ళిపోతున్నారు మనుషులు, నరకానికి వెళ్ళారు, పరలోకానికి వెళ్ళారు. రేపు రాబోతున్న మెసేజీ పరలోకము నరకము గురించి ధ్యానం చేయబోతున్నాం. ప్రిపేర్ అయ్యి సిద్ధపడి రండి. తీర్పులోకి రాకు, నువ్వు క్రీస్తు ప్రభు ముందు నిలబడి పరలోకానికి వెళ్ళేవాడిగా ఉండు. మేకల్లాగా, గురుగుల్లాగా, ఆరని పొట్టు అగ్నిలాగా, పొట్టులాగా ఉంటే నీ జీవితము వేస్టే. నీకెంతైనా డబ్బు ఉండొచ్చు, నువ్వు పాటగాడు మాటగారి అవ్వచ్చు, నీవెవరివైనా అవ్వచ్చు. రేపు నువ్వు నరకానికి వెళితే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును నరకంలో పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ప్రయోజనముతో కూడిన మాటలు ప్రభు చెప్తున్నప్పుడు విను, ప్రభుని నమ్ముకో. కాబట్టి క్రీస్తు న్యాయపీఠము, ధవళ సింహాసనము, జడ్జిమెంట్ అయిపోయింది. ఇక రేపు పరలోకము నరకము, ఆ తర్వాత నిత్యత్వము. దాంతో ఈ స్పెషల్ వర్తమానం అయిపోతే మరొక వర్తమానము ప్రారంభించబోతున్నాను. కాబట్టి వాటి కొరకు సిద్ధపడమని మనం చేస్తున్నాను. తల్ల వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో క్రీస్తు న్యాయపీఠము, ధవళ సింహాసనము, ఎక్కడ ఏం జరుగుతుందో, ఈ తీర్పు ఎక్కడో, ఎవరెవరికి తీర్పో, ఏంటి విషయాలు మొత్తం ధ్యానం చేశాము నాయన. ప్రభువా, మేము గొర్రెల గుంపులో ఉండేవారంగా, గోధుమల గుంపులో ఉండేవారంగా ఉండటానికి సహాయం చేయండి. గురుగుల గుంపులో, మేకల గుంపులో మేము ఉండకుండా సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ వాక్యముతో బలపరిచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా, మమ్మల్ని దర్శించండి నాయన. ఈ వాక్యం వింటున్న వారందరూ దర్శించండి నాయన. ఏ తీర్పులో వీళ్ళు ఉంటారో వాళ్ళే ఆలోచించుకోవటానికి వాళ్ళకి మనసులో ఒక ఆలోచన పెట్టండి. మీతో పాటు యుగయుగములు లెక్కింపక సఖ్యము కాని సంవత్సరములు పరలోకంలో ఉండటానికి వాళ్ళు సిద్ధపడుటూ సహాయం చేయమని, బిడ్డలందరినీ దీవించమని, వచ్చేవారం మరొక అమూల్యమైన సందేశానికి సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నెంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నెంబర్ 9440767072.